ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు ఇన్నోవేటివ్ కథనాలు సీనియర్ జర్నలిస్టుల ఆ మహాశివుడిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఇక్కడ క్యూ లైన్ లో వేచి చూడని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ మనం కొంతమంది అయితే భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఆంధ్ర అండి. ఆంధ్ర నుండి వస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా? నేను ఇక్కడ జాబ్ చేస్తాను హుజూరాబాద్ లో, అక్కడి నుంచి వచ్చాను. అదే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వచ్చి మన మహాశివుని దర్శనం చేసుకుంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగున్నాయి అంటున్నారు. మనం ఇక్కడ చూస్తే భక్తులు ఇక్కడ నుండే కాకుండా వేరే ప్రదేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి మన వేయి స్తంభాల గుడికి వచ్చి మన మహాశివుడి దర్శనం కోసం వేచి చూడడం మనం ఇక్కడ భక్తులను చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఇప్పుడు ఆలయం లోపల ఉన్నాము, వేయి స్తంభాల ఆలయం లోపల ఉన్నాము. ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా చూస్తే భక్తులు మన శివయ్య దర్శనం చేసుకొని ఇక్కడ సేద తీయడం ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడే ఈ రోజు పొద్దున్నే చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ నైట్ జాగరణ కోసం అంటే చాలా మంది భక్తులు మన ఈ వేయి స్తంభాల గుడికి రావడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు మన ఏసీపీ గారు కూడా మనతో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. శిబిరం మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. దీనికి ముందుకి ఇక్కడ పులిహోర లడ్డు విక్రయాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ భక్తులు చాలా మంది దర్శనం అనంతరం ఇక్కడికి వచ్చి పులిహోర లడ్డు విక్రయం చేసుకోవడం కూడా ఆదరణ నిమిత్తం ఇక్కడ స్టేజ్ వేయడం కూడా జరిగింది. అంటే రాత్రి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి మన వేయి స్తంభాల గుడికి వచ్చి జాగరణ చేసుకోవడం ఇక్కడ చాలా మంది ఉంది. చూస్తే ఇక్కడ స్టేజ్ వేయడం కూడా జరిగింది.